చేతిలో ఉండకపోవచ్చు, కానీ టైంని మేనేజ్ చేసేది మన చేతిలో ఉంటుంది. అయితే పని మనం చేయొచ్చు, దాని యొక్క ప్రతిఫలం మన చేతిలో లేకపోవచ్చు, కానీ ఇవాళ పని చేసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ గారు, పని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. ఈ పని అనేది చాలా ఒక పవిత్రమైన యజ్ఞం. ఇది ఏ పని అయినా ఒక యజ్ఞం లాగా చేయాలి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, నాకైతే అట్లాంటి ఏమనిపించదు. నేను ఇది చూస్తున్నానా, అది చూస్తున్నానా, అది చూస్తున్నా. ఇవాళ మీరు సమయాన్ని వృధా చేయకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ దాని అది బై ప్రోడక్ట్. అది దాన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకైతే అది విట్నెస్, నేను అది చూసినాం కాబట్టి దాంట్లో అపారమైన నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంకా ఆ పనిని వదులుకొని ఏది చేయలేను. అట్లనే కాకుండా నేను అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా నాకు బాధ్యతలు ఇచ్చిండ్రు. వాళ్ళు మీరన్నట్టు అడిగినరు, మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, మీకు ఇవన్నీ ఉన్నారు, మరి మనం జాతికి ఒక మంచి గుర్తింపు తీసుకురావాలి అన్నట్టు మీ వంతు కర్తవ్యం, మీ బాధ్యత, మీ సమయం అవసరం. మరి ఆ సమయం ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తాం. మనకు వర్కే ప్యాషన్ కాబట్టి వర్క్ ద్వారానే మనం ఈ ఒక షెడ్యూల్ పొద్దున్న లేస్తే రాత్రి పండుకునేంత వరకు పని కల్పించుకోవాలన్నదే మన తపన కాబట్టి దాంట్లో ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఎలక్షన్స్ అప్పుడు అంటే ఎలక్షన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళడం, వాడి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం, ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఆఫ్టర్ నేను గెలవలేకపోయాను అన్న తర్వాత ప్రజలను అట్లనే వదిలిపెట్టారా? వాళ్ళలోకి వెళ్తూ వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకుంటున్నారా, నెరవేరుస్తున్నారా, వాళ్ళకి కార్యక్రమాలు చేస్తున్నారా? ఇప్పుడు ప్రజలు చెప్పాను కదా, మనం కష్టపడతాం, ఫలితం మన చేతిలో ఉంటుంది. అయితే మనకు ఓటు వేసిన వాళ్ళను ఒకలాగా, వేయని వాళ్ళను ఒకలాగా చూసే తత్వం నాకు కాదు. ఎందుకంటే మనం ప్రజాహితం కోరుకునే వాళ్ళందరూ ప్రజల యొక్క శ్రేయస్సు గురించే మనం ఆలోచించాలి. దట్టు రాజకీయ నాయకులుగా మనము చాలా గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు దాని నిబంధన నియమాలు, దాని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉండాలి. సో ఆ క్రమంగా కేసీఆర్ గారు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. అయితే మనం గెలవలే, నిరాశ పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే అక్కడ హైదరాబాద్ ఎంపీ టికెట్ అంటే ఒక అసదుద్దీన్ వర్సెస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, లేకపోతే ఒక మాధవిలత వర్సెస్ ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాదు. అది ఆ ఎన్నికలు ఎట్లుంటాయంటే హైదరాబాద్ పార్లమెంటు ఇద్దరు దేవుళ్ళ మధ్యలో ఎన్నికలు. ఓ హిందూ దేవుడు, ఒక ముస్లిం దేవుడు, అంటే ప్రజలు అనుకునే విధంగా అయితే ఆ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల వ్యక్తులు కనబడరాడు, దేవుళ్ళు ఆ ధర్మమే కనబడుతుంది కాబట్టి. సో దానికి ఎవరు ఏ రకంగా ప్రభావితం అయ్యి మనకు ఓటు వేసిన వారు ఉన్నారో, దేనికి ప్రభావితం అయ్యి మనకు ఓటు వేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరినీ గౌరవించుకుంటాం. గోషామైల్ అనేది ఖచ్చితంగా ఒక రోజు మనల్ని ఆదరించే విధంగా వారి గుండెలను గెలుస్తాం, వాళ్ళ మనసును గెలుస్తాం. ఎందుకంటే ప్రజలకు పని చేయాలన్న లక్ష్యంతో వచ్చినాం కానీ, ఇయ్యాలన్న లక్ష్యంతో వచ్చినాం కానీ ఏదో తీసుకోవాలన్న లక్ష్యంతో రాలే. రానున్న రోజుల్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి మరొకసారి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందంటారా? అవకాశాలు రావండి, తెచ్చుకోవాలి. అవకాశాలు రావు, తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఇంత పెద్ద యాంకర్ అయినరు, ఎంత సాధన చేస్తూ వస్తారు, ఎవరికి ఇచ్చి పెడతారు. మనం తెచ్చుకోవాలి, ఖచ్చితంగా తెచ్చుకుంటాం. పార్టీకి కావాల్సిన సేవలు అందిస్తాం. పార్టీని ఒక అభివృద్ధి పదంలో నడవడానికి దాంట్లో మీ పాత్ర చాలా ఉందండి. దాంట్లో మీ పాత్ర చాలా ఉంది కాబట్టి ఈ రోజున గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు అని అంటే ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చి మీరు కూర్చుని నాతో ఇంటర్వ్యూ నేను చేస్తాను మిమ్మల్ని అంటే మీరు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి, ప్రజలందరూ మిమ్మల్ని గుర్తిస్తున్నారు కాబట్టి. అక్కడ మీరు గెలవలేకపోవచ్చు కానీ ప్రజల హృదయాలు అయితే మీరు గెలుచుకున్నారని. ఇప్పుడు మేము మా దగ్గర మీరు ఎక్కడ గోషమైల్ వచ్చి అడిగితే ఎంఐఎం పిల్లలు, బీజేపీ పిల్లలు, డివిజన్ ప్రెసిడెంట్ పిల్లలు, అక్కడ గొప్పగా స్థిరపడ్డ నాయకుల పిల్లలు అందరూ నా విద్యా సంస్థలనే చదువుతారు ఉచితంగా. వాళ్ళకి ఏ సాయం కావాలంటే నేను అందిస్తాను. సుమారు 6,000 మంది విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారు.
మీరు చెప్పిన కదా 54 కాలేజీల బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరికి ఏ బ్రాంచ్ లో కావాలంటే అక్కడ మనం గోషమ్మల వరకు పరిమితం చేసి అందరికి ఉచిత విద్య ఇచ్చినాం. అట్లాగని జాబ్ మేళ పెడతాం ఎవ్రీ ఇయర్. ఇది ఇప్పుడు రెండండి, ఏమవుతుందంటే ఎవరినైనా రెచ్చగొట్టడం ఈజీ, విప్లవం తీసుకురావడం ఈజీ, నిర్మాణం చేయడం కష్టం. ఎవరినైనా ఇప్పుడు మనం ఏదైనా రెచ్చగొట్టి వాళ్ళ మైండ్ని పాయిజన్ చేసి మనకు కావాల్సినట్టు మనం తయారు చేసుకోవచ్చు తొందరగా, కానీ ఒక నిర్మాణం చేయాలి అని అంటే చాలా కష్టతరం అది. అయితే మనం చేసే పనులన్నీ నిర్మాణాత్మకంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మెల్లంగా రీచ్ అవుతాయి. అది మన కన్సిస్టెన్సీ పైన ఉంటుంది, మన యొక్క సాధన పైన ఉంటుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పటికే చాలా మంది, ఎంతమంది అంటే ఎక్కడ పోయినా కానీ మీరు ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే మేము గెలిపించే వాళ్ళం కదా, ఎందుకు తీసుకున్నారు అని అంటారు కొద్దిమంది. అంటే పార్టీ ఆదేశించింది, కొద్దిగా సార్ చెప్పిండ్రు రాజకీయంగా ఒక అనుభవం వస్తుంది అని. సో బ్యాలెట్ పేపర్లో రావాలి మనం కూడా అన్నది ఒక ఆలోచన. కాబట్టి ప్రజలకు చేరు